అందరికీ నమస్కారం। నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి, మా చెల్లి సునీత। మేము 2012 నుండి గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాము। అంటే గోవు పేడ, గోమూత్రము, ఎద్దుల పేడ, ఎద్దుల మూత్రము, వీటితో పంచగవ్యాలతో వ్యవసాయం చేసే వ్యవసాయ పద్ధతిలో ఉన్నాము। అయితే ప్రస్తుతం ఏంటంటే విషయము, నేను మలక్పేటలో మా ఇంటి ఎదురుగా, మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా వెళ్తున్నప్పుడు 2 ట్రక్కుల్లో మూడు పెద్ద నంది అంటే ఎద్దులు, అంటే ఒక 15 ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి। నేను వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను, 15 ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి। అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి। అసలు అవి కబేళాలకి తరలించాల్సిన సందర్భమే లేని ఆవులు, చాలా హెల్తీగా ఉన్న ఎద్దులు అవి। అయితే అవి చూడగానే నేను ఆపి డ్రైవర్లను అడిగాను, నేను మా చెల్లి, సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి, మంచిగా ఉన్నాయి అని అంటే అతను స్వయంగా చెప్పింది, ఇది స్లాటర్ హౌస్ కి వెళ్తుందమ్మా, బక్రీద్ ఉంది కదా అని అన్నాడు। సో అంతలోనే ఇది అట్లా వెళ్ళడానికి కుదరదు, నేను 100కి డయల్ చేస్తున్నాను, మీరు గల్లీలో పెట్టండి, వాళ్ళు వచ్చాక మనం దీన్ని సార్ట్అవుట్ చేద్దాము, లీగల్ గా చేద్దామన్నా, అట్లా తీసుకెళ్ళడానికి లేదు, ఇవి మంచి ఆరోగ్యంగా ఉన్నాయని నేను మాట్లాడాను। ఇది జరిగే లోపే ఎక్కడి నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలీదు, ఒక 100 మంది పైన మగవాళ్ళందరూ నా మీద చెల్ల మీద దాడికి వచ్చారు, స్కూటీలతో మా మీదకి దాడికి వచ్చారు। సో నేనేం చేశాను, ఆ వెహికల్స్ వెళ్తే మళ్ళీ దొరకవు, అంత మంచి ఎద్దులు ఎట్లా వాటిని సంరక్షించడము, ఇది లీగల్ గానే ఇది అయ్యాకనే నేను ఒక నిర్ణయానికి రావాలని నన్ను నేను కాపాడుకోవడానికి, చెల్లెని కాపాడుకోవడానికి, ఆ వెహికల్ పోకుండా ఉండడానికి మేము ఆ వెహికల్ ఎక్కినాం। సో ఎక్కి నేను చెప్పాల్సిన వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు, మేము మీ మీద నుండి వెహికల్ ఎక్కిచ్చేస్తాం, ఇక్కడే చంపేస్తాము, ఖచ్చితంగా వీటిని కోసుకొని తింటాం, ఏం చేస్తారో చెయ్యి, ఇలా చాలా ఇంకా బూతు మాటలు కూడా వాళ్ళ భాషలో తిట్టారు। సో ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీ, మతము, ధర్మం గురించి కాదు ఇక్కడ చెప్పేది, జీవో రక్ష పరమో ధర్మ। సో మనం అన్ని జీవుల్ని కాపాడాలి। ఇక్కడ వాళ్ళని చంపడం గురించి, మీది నాది ప్రాణంగాని వాటిది ప్రాణం కాదా, ఇలా చంపడానికి లీగల్ గా లేదు, ఆరోగ్యంగా ఉన్న ఎద్దుల్ని వీటిని చంపడానికి లీగల్ గా లేదు। అండ్ ఎనిమల్ తీసుకున్నా కూడా, జంతువులకు కూడా వాటిని బ్రతికే హక్కు వాటికి ఉంది। చిలకల్ని కూడా పంజరంలో పెడుతూ కూడా పెద్ద కేసులు అవడానికి చట్టంగా కేసులు ఉన్నాయి, చట్టపరంగా నియమాలు ఉన్నాయి, అలాగే వీటికి బ్రతికే హక్కు ఉంది। సో ఆ పరంగా నేను ప్రశ్నించాను। వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా ఎద్దుల పైన ఉన్న ఎద్దుల్ని మా ఇంట్లో భాగంగా మేము పూజిస్తాము, మేము వ్యవసాయంలో భాగంగా వాటిని ఒక అన్నదమ్ములాగా చూసుకుంటాం। సో నేను మా చెల్లి మేము రైతులం, ప్రకృతి వ్యవసాయ రైతులం। సో ఈ గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా, గోరక్షక్లో నేను భాగంగా ఖచ్చితంగా దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఆ స్పాంటేనియస్ గా కనబడేసరికి నేను చేశాను తప్ప ఇది ఎక్కడ ఏ ప్లానెడ్ గా జరిగింది కాదు, ఏది కాదు। हैदराबाद के लिए